నిజుడు విరూపుడు ద్విజన్ముడు అకుంఠిత దీక్షాపరుడు సర్వశక్తి సముపార్జితుడు గుణశ్రేష్ఠుడు సురజ్యేష్ఠుడు ఇలా మహావీరుడు అవతరించాలి. అవును తల్లి, అటువంటి వీరుణ్ణి ప్రసాదించి లోకాలను కాపాడు మాత. సర్వసులక్షణ శోభితుడైన పుత్రునికి తల్లిని కావడం కంటే మాకు మాత్రం కావలసిందేముంది? కానీ పరమేశ్వరుని సహకారం లేనిది ఈ పరమేశ్వరి ఏమీ చేయలేదనే సత్యం మీకు తెలుసు కదా. శంకరులేమో గజాసురుని గర్భకుహరంలో చిక్కుకున్నారు. వారు లేనిదే రానిదే మేమేమీ చేయలేము. ఆ దానవుడి బారి నుండి విరూపాక్షుని విముక్తుల్ని చేయడం ఎలాగా? అడుగా అపాయాలన్నిటికీ ఉపాయాలు చెప్పగల ఉపేంద్రుడు ఆ శ్రీహరిని ధ్యానిస్తే సరి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. హే పరమపురుష, పరంధామ, కౌస్తుభధామ, పాహిమారే పాహిమా. సోదరి నారాయణి, అన్నా అంతా అర్థమైందమ్మా. మోసాన్ని మోసంతోనే జయించాలి. కపటోపాయంతో ఆ గజాసురుని వరబంధం నుండి హరుణ్ణి విడిపించాలి. దానికి మార్గం మా సోదరులే చూపించాలి. కాత్యాయని, మేము దేవగణాలతో వెళ్లి పరమేశ్వరుని బంధముక్తికై ప్రయత్నిస్తాం. మా ప్రయత్నానికి నీ ప్రయత్నము కలిస్తే కాని కార్యం జయప్రదం కాదు. మమ్మల్ని ఏం చేయమంటారో ఆదేశించండి. అభ్యంగన స్నానం ఆచరించి శివాగమన ధ్యాన నిమగ్నమై శివదీక్ష ప్రారంభించు. దీక్ష వికల్పం కాకూడదు. పరమేశ్వరుడు వచ్చే వరకు సర్వనామస్మరణ ఆగిపోకూడదు. అలాగే సోదరా. విరూపుడు ద్విజన్ముడు అకుంఠిత దీక్షాపరుడు సర్వశక్తి సముపార్జితుడు గుణశ్రేష్ఠుడు సురజ్యేష్ఠుడు ఇలా మహావీరుడు అవతరించాలి.